కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో జనసేన నాయకుడు తమయ్య నాయుడు గత ప్రభుత్వంపై మండిపడ్డారు. గత ప్రభుత్వం చేసిన మేలు ఏమీ లేదని, ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక తమపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని వాపోయారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు స్థానిక నాయకులు మరియు కమిషనర్ వారి గత 2 సంవత్సరాలుగా వెలగని వీధి దీపాలు సమస్యను జనసేన నాయకులకు తెలిసింది. దీనిపై వెంటనే స్పందించిన జనసేన నాయకులు గత ప్రభుత్వ నాయకులు లైట్స్ నిమిత్తం కొన్ని లక్షలు డ్రా చేసి ఉన్నారని ఆరోపించారు. జగనన్న కాలనీలో 5 లక్షలు, మరల వీధి దీపాలకు 99,900 రూపాయలు ఖర్చు అయినవని దొంగలేఖలు చెబుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత కౌన్సిల్ మీటింగ్లో 4 లక్షల రూపాయల వీధి దీపాలకు నిమిత్తం ఖర్చు అయిందని తెలిపారు. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా తెలుసుకోవాలని వైసీపీ నాయకులకు తెలుపుతున్నామని అన్నారు. గొల్లప్రోలు నగర పంచాయతీలో కార్యాలయంలో కొన్ని లక్షల రూపాయలు దుర్వినియోగం అవుతున్నాయని, ఈ సమస్యను జిల్లా కలెక్టర్కు ఎంక్వైరీ చేసి తగు చర్య తీసుకోవాల్సిందిగా జనసేన నాయకులు కోరారు. శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మొన్న జగనన్న కాలనీలో వరద బాధితులు పరామర్శకు వచ్చినప్పుడు ఈ లైట్ల విషయమే గొల్లపోల్లో ఈ ప్రజలందరూ కలిసి గత 2 సంవత్సరాల నుంచి గొల్లపోల పట్టణంలో లైట్లు లేవని, అంధకారంలో మునిగిపోయాయని చెప్పి విన్నవించుకోవడం జరిగింది. దాన్ని ఆయన ఇన్ఛార్జ్ అయిన మర్రెడ్డి శ్రీనివాస్ గారికి ఆదేశించి ఈ లైట్ల విషయం త్వరితగతిన పరిష్కారం చూపించాలని చెప్పి కోరడం జరిగింది. ఆ దిశగా మేము కమిషనర్ గారిని కలిస్తే ఆయన గత కౌన్సిల్ మీటింగ్ లో 4 లక్షల రూపాయలు లైట్ల నిమిత్తం కేటాయించడం జరిగిందని చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము గతంలో ఏం జరిగిందని చెప్పి మేము అడగ్గా లైట్ ఒకటి 1500 రూపాయలు, పైగా 1 సంవత్సరం వారంటీ, 20 వాట్స్ లైట్ ఫిట్టింగ్ ఛార్జ్ 300 చెప్పి తెలియజేయడం జరిగింది. దాన్ని మేము బయట మార్కెట్ లో అందరినీ ఎంక్వైరీ చేసి జెన్యూన్ గా మా జన సైనికులందరూ కలిపి మేము బయట మార్కెట్ ఎంక్వైరీ చేసినంత 540,000 రూపాయలకే కొత్త రేటు ఇవ్వడం జరిగింది. డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మొన్న జగనన్న కాలనీలో వరద బాధితులు పరామర్శకు వచ్చినప్పుడు ఈ లైట్ల విషయమే గొల్లపోల్లో రంగారెడ్డి